రే దేవదాస్, మనకిప్పుడు 5 గంటలు ఛాన్స్ దొరికింది. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ఆ అమ్మాయితో జాలీగా గడపాలి. ఓకే రాయ్, నువ్వు ఎస్ అంటేనే నాతో ఉండు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి చావు. రావటం లేట్ అవుతుందని ఇంటికి ఫోన్ చేశాను. పక్కనే ఫేమస్ గుడి ఒకటి ఉంది, వెళ్ళి దర్శనం చేసుకుంటామన్నారు డాడీ. వెళ్దామా? నీకోసం గుడికేంటి, మళ్ళీ బడికెళ్ళమన్నా నేను రెడీ. వెళ్దామా? ఓ సారీ. దేవదాస్, దేవదాస్, దేవదాస్. చూడండి వాడిని, చూడండి వాడి నాటకాలు. ఎక్కడికైనా వెళ్ళి చావన్నానని ఎలా అలిగి ట్రాక్ మధ్యలో కూర్చున్నాడు. దేవదాస్, ఇంకెప్పుడైనా ఇలాంటి పనులు చేస్తామంటే చంపేస్తాను. టాయిలెట్ అర్జెంట్ అయినప్పుడు కూడా ఇంత స్పీడ్ గా పరిగెత్తలేదు, అలాంటి నన్ను ట్రాక్ మీద పరిగెత్తిస్తావా? మాట్లాడ మాకో. షట్ అప్. నీ సుత్త ఆపుతావా? విని విని బోర్ కొడుతుంది. ఓకే. అనగానే నోరు మూసుకుంటే ఎలా? పిచ్చి డైలాగ్ ఏదైనా కొట్టకపోతే నీ నాలుగు అవమానం కదా. ఏదైనా మాట్లాడు. పూర్ దేవుడు, మాట్లాడితే నోరు మూసుకోమంటారు, నోరు మూసుకుంటే మాట్లాడమంటారు, బతికేవాడిని చావమంటారు, చచ్చేవాడిని బతకమంటారు. ఈ ఆడవాళ్ళని ఎలా సృష్టించారు ఆ దేవుడా? మొదట్లో నీ మాటలు వింటే ఒళ్ళు మండేది, ఇప్పుడు నవ్వొస్తుంది. అంటే జోకర్లా కనబడుతున్నానా నేను? చూడటానికి అలా ఉంటావు కానీ నువ్వు చాలా ఎమోషనల్. ఆఫ్టర్ ఆల్ కుందేలు కోసం నీ ప్రాణాలు ఇవ్వటానికి కూడా రెడీ అయ్యావు. నిజంగా నువ్వు గ్రేట్. నేను చాలా అండర్ ఎస్టిమేట్ చేశాను. ఐఎమ్ వెరీ సారీ. ఈ అమ్మాయిలు ఎప్పుడు సారీ చెప్తారో, ఎప్పుడు నవ్వుతారో, ఎప్పుడు వాళ్ళ కోపం వస్తుందో ఆ దేవుడు కూడా అర్థం కాలేదండి. ఏమండి, దేవుడు మీ ఆడవాళ్ళని సృష్టించిన వెంటనే ఇంకో ఐటమ్ కూడా రెడీ చేశాడు. ఏంటో తెలుసా? కొట్టుకోవడానికి చెప్పులు. ఏంటి కామెడీ? ఎక్కడన్నా కాళ్ళు లేని వాళ్ళని, కీళ్లు లేని ముసలాళ్ళని ఎత్తుకెళ్తారు కానీ వీళ్ళేంటి వయసులో ఉన్న వాళ్ళని ఎత్తుకెళ్తున్నారు? అవును, పైకి తీసుకెళ్ళి ఏం చేస్తారు? పైనుంచి కిందకి విసిరేస్తారా? తెలుసుంటే మా నాన్నని తీసుకొచ్చి. ఈ అమ్మవారి మహిమ గురించి తెలియకుండా మాట్లాడుకో. మనకిష్టమైన వాళ్ళని పైకి తీసుకెళ్లి పీఠం మీద కూర్చోపెట్టి ఆశీర్వాదం ఇప్పిస్తే వాళ్ళు జీవితాంతం సుఖంగా ఉంటారు. ఓహో, అంటే మనకిష్టమైన వాళ్ళని ఎత్తుకెళ్లి పీఠం మీద కూర్చోబెట్టి ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళు లైఫ్ అంతా సంతోషంగా ఉంటారంటావు. కరెక్ట్? అబ్సల్యూట్లీ కరెక్ట్. హే, ఓ పని చేద్దామా? నువ్వు నన్ను ఎత్తుకెళ్ళు, నేను సంతోషంగా ఉంటాను. నీకు ప్రతిదీ ఎగతాళే. నువ్వు ఇక్కడే ఉండు, నేను పైకెళ్ళి కానుక వేసి ప్రసాదం తీసుకొస్తా. నందిని ఆగు, అలా వెళ్ళిపోతావేంటి? ఏంటి? నీకో విషయం తెలుసా? మెట్లెక్కే ముందు కళ్ళు మూసుకొని దండం పెట్టుకోవాలి. అప్పుడు డబుల్ ఆశీర్వాదం దొరుకుతుంది, డబుల్ పుణ్యమూ వస్తుంది. ఇదొక్కటే కరెక్ట్ గా చెప్పావు. థ్యాంక్స్. డాడీ, 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 ఏమైంది డాడీ? ఏమైందండి? కళ్ళు తిరుగుతున్నాయి, నా వల్ల కావట్లేదు, వయసు అయిపోతున్నట్టుంది. ఎందుకు డాడీ అలా బాధపడతారు? ప్రతి సంవత్సరం మీరే కదా నన్ను తీసుకెళ్లేది. నా ఊపిరున్నంత వరకు నేనే నిన్ను తీసుకెళ్దాం అనుకున్నాను. దేవుడు ఆ ఛాన్స్ ఇచ్చేటట్లేడు. ఏంటండి ఆ మాటలు? ఈసారికి అదే నడుస్తుందిలేండి. కాదే, నా కూతురుని ఎప్పుడు నడిపించకూడదనుకున్నాను. సర్లేండి, వచ్చే ఏడు దానికి ఎలాగో పెళ్లి చేయాలనుకున్నాం కదా, అప్పుడు దాని మొగుడే దాన్ని తీసుకెళ్తాడు. సరేనా? కరెక్ట్.
నా తరువాత నా కూతుర్ని తీసుకెళ్లేది దాని మొగుడే. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ప్లీజ్ గో. ఓకే సారీ కూల్. రే దేవదాసు, అన్నిటికీ నీ గంట కొట్టి వద్దు వద్దు అని చెప్పేవాడివి ఈ అమ్మాయిని ఎత్తుకెళ్ళేటప్పుడు ఎందుకు చెప్పలేదురా? చూడు గుర్రమని ఎంత కోపంగా ఉందో. అసలు ఈ ఆడ